అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నాయనా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా గత 11 నెలలు కూడా నన్ను రక్షించావు తండ్రి. యేసయ్యా అనేక మంది నశించిపోయారు ప్రభువా. యేసయ్యా నన్ను కాపాడారు తండ్రి, నీకు వందనాలు. డిసెంబర్ నెలలో నాయన ఈ మొదటి వారము నాయన మిమ్మల్ని స్తుతించుకునే బాధ్యత మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ 11 నెలలు కూడా దేవుడు రక్షించాడు మనల్ని. బయటికి వెళ్ళినప్పుడు రక్షించాడు, చదువుకున్నప్పుడు రక్షించాడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రక్షించాడు, కాపాడాడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు కాపాడాడు. మన భర్తలు, మన భార్యలు, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు దేవుడు కాపాడాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని కృప, దేవుని ఉచితమైన కృప, దేవుని ఉచితమైన కృప. ఒకసారి అందరూ కూడా ప్రార్థన చేద్దామా? యేసయ్యా గత 11 మాసాలు కూడా మమ్మల్ని రక్షించారు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా నీకు వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. రోజులు గతించిపోతా ఉన్నాయి. మనం ప్రార్థన చేయాలి. ఏదేమైనప్పుడు కూడా దేవుడే, ఏదేమైనప్పుడు కూడా దేవుడే మనల్ని రక్షించేది, దేవుడే మనల్ని బ్రతికించేది. దేవుని కృప లేకపోతే మనము లేము. నిజముగా దేవుని కృప లేకపోతే మనము లేమండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయాలి, పెద్దవాళ్ళు ప్రార్థన చేయాలి, యవనస్తులు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు అల్లరి చేయకూడదు, పిల్లలు అల్లరి చేయకూడదు. అందరూ కళ్ళు మూసుకోవాలి. 2 చేతులు ఆకాశం వైపెత్తి దేవాదేవునికి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా గత 11 నెలలు కూడా నన్ను రక్షించారు, నా కుటుంబాన్ని రక్షించారు. నేను అడిగిందల్లా ఇచ్చారు ప్రవ్వా, నేను అడిగినదల్లా ఇచ్చారు ప్రవ్వా. నేను ఏది అడిగితే అది ఇచ్చారు ప్రవ్వా అని ప్రార్థన చేయండి. నా కుటుంబాన్ని పోషించారు ప్రవ్వా, నా బిడ్డలను పోషించారు ప్రవ్వా, నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు ప్రవ్వా, నాకు మంచి చదువు ఇచ్చారు ప్రవ్వా, నాకు మంచి ఆహారం ఇచ్చారు ప్రవ్వా. అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి దేవునికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నేను వాహనం మీద వెళ్తున్నప్పుడు రక్షించారు ప్రవ్వా, పనికి వెళ్తున్నప్పుడు రక్షించారు ప్రవ్వా. నా చేతిలో బలం ఉందంటే కేవలం నీ కృప నాయనా అని ప్రార్థన చేయండి, అని ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ప్రేమ అమోఘమైనదండి. దేవుని ప్రేమ అమోఘమైనది. ఎవరినైనా ప్రేమిస్తాడు దేవుడు. అందరూ నోరు తెరిచి అడగాలి. నేను మంచిదాన్ని కాదు, నేను మంచోడిని కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నేను అస్తమాటు కూడా పడిపోతా ఉన్నాను అని ఎవరు ఆలోచించొద్దు. యేసు ప్రభువా నా హృదయంలోకి రండి నాయన, నా హృదయంలోకి రండి నాయన, నా హృదయంలోకి రండి. నేను మంచివాడిని కాదు నాయన, నా చూపులు మంచివి కాదు, నా నోటి మాట మంచిది కాదు అని ప్రార్థన చేయండి. నేను ప్రతిదీ సినిమాలు చూస్తా ఉన్నాను నాయన, నన్ను నాతో మాట్లాడరా, ఒకసారి మాట్లాడండి ప్రభువా అని అడగండి. అందరూ కూడా ఒకసారి అడగండి. యేసయ్య నా చూపు మంచిది కాదు ప్రభువా, నా హృదయం మంచిది కాదు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నా హృదయం మంచిది కాదు, నా చూపు మంచిది కాదు, నా మాటలు మంచివి కాదు, నా మనసులో ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలే ఉంటున్నాయి ప్రభువా. ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు. దేవుడు అందరి మీద, యేసయ్యా నీకు వందనాలు, అందరి మీద కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడంట. అటు మంచి వారి మీదను, అటు చెడ్డవారి మీదను కూడా దేవుడు వర్షమును, అటు ఎండను కూడా దేవుడు కురిపించే దేవుడు. అందరూ కూడా అడుగుదాం. దేవా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్య నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడాలి, ఎలుగెత్తి అడగాలి. ఆరాధన అంటే ఇదే. ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి అడగాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పాట పాడేసి కూర్చోవటం కాదు. మన ఆరాధన చేస్తూ ఉంటే దేవుడి పైనుండి తొంగు చూడాలి. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. దేవుడు తొంగు చూడాలి, దేవుడు తొంగు చూడాలి మనల్ని. అక్కడ ఏం జరుగుతా ఉన్నదని దేవుడు చూడాలి, అక్కడ ఏం జరుగుతా ఉన్నదని దేవుడు చూడాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా దేవుడిని ఆరాధించాలి. దేవుడే నా ఇన్స్పిరేషన్,
దేవుడే నాకు, దేవుడు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా ఆరాధన చేయాలి. బిగ్గరగా యేసయ్యా నీకు వందనాలు తండ్రి, యేసు ప్రభువా నీకు వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ప్రేమమయుడు, దేవుడిని ప్రేమించాలి మనం అందరం కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మనస్పూర్వకంగా, ఎవరు కూడా చప్పట్లు కొట్టొద్దు, ఎవరు కూడా వాయిద్యాలు వాయించొద్దు. అందరూ కూడా 2 చేతులు ఆకాశం వైపెత్తి కోరస్ అందరూ కూడా పాడాలి. అందరూ కూడా హృదయపూర్వకంగా పాడాలి. దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న అనారోగ్యం కాలిపోతూ ఉంటుంది, మనలో ఉన్న చీకటి కాలిపోతూ ఉంటుంది, మనలో ఉన్న రోదన కాలిపోతూ ఉంటుంది. ఎవరైతే ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్య దేవుడు ఇప్పుడే తీసివేస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ పలకాలి, నోరు తెరిచి పలకాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొనెన్ నా చింతలన్ బాపును. చెప్పండి అందరూ కూడా. కౌగిటిలో హత్తుకొనెన్ నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అందరు 2 చేతులు ఆకాశం వైపెత్తి చక్కగా అల్లాడిస్తూ, దేవుణ్ణి అల్లాడిస్తూ, చేతులు అల్లాడిస్తూ పాట పాడాలి, ఆరాధించాలి. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా 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 పాడాలి. నేను పాడినప్పుడే కాదు, మీరు కూడా పాడాలి. మనం ఎంత చెడ్డవాళ్ళమైనప్పుడు కూడా కౌగిట్లో అత్తుకుంటాడంట మనల్ని దేవుడు. కౌగిట్లో అత్తుకుంటాడంట. నాయన నన్ను కౌగిట్లో అత్తుకో ప్రభువా, నన్ను కౌగిట్లో అత్తుకో నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను కౌగిట్లో అత్తుకో నాయన. అందరూ కూడా హోలీ స్పిరిట్ నీకు వందనాలు. కౌగిట్లో అత్తుకో నాయన, నన్ను కౌగిట్లో అత్తుకో నాయన. నేను చెడిపోయి ఉన్నాను ప్రభువా, నేను పడిపోయి ఉన్నాను నాయన, నీకు వందనాలు. అందరూ కూడా పాడాలి. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. ఆమేన్. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. చెప్పండి ఈ మాట. నా గుండెల మీద చేసుకుని చెప్పండి. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. ప్రియుడు నా కొరకై మరణించే నా పాపం. ఏడవాలి దేవుని కోసము. నా కొరకై మరణించే నా పాపము మరించే. కన్న తల్లి ఆయన కోసం ఎంత ఏడ్చినా తక్కువే. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నన్ను నా కొరకై మరణించే నా పాపము మరించే నా కొరకై మరణించే నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా. బరువంతా దిగిపోతావన్నది, బరువంతా దిగిపోతావన్నది యేసునామం. హల్లెలూయా 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 హల్లెలూయా. విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చూడండి, ఎవరు ఎప్పుడు కూడా దేవుడు చేయి విడిచిపెట్టడు. ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, యేసు రాజా నీకు వందనాలు. నీ ప్రేమ అమోఘమైన ప్రేమ తండ్రి, నీ ప్రేమ అమోఘమైన ప్రేమ. మీ ప్రేమ మాకు కావాలి ప్రభువా. మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన,
మమ్మల్ని విడిచిపెట్టవద్దు. యేసు రాజా నీకు వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు పట్టుకున్నందుకు నీకు వందనాలు. హృదయాన్ని కదిలించినందుకు నీకు వందనాలు తండ్రి. నడిపించండి నాయన. అనేక మందిని మీరు నడిపించండి, కార్యములు మీరు జరిగించండి. యేసు రాజా నీకు వందనాలు. యేసు రక్తం జయం. అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. యేసయ్యా, నా కఠినమైపోయిన హృదయాన్ని, ఒక్కసారి రాయైపోయిన గుండెను మాంసపు గుండెలాగా మీరు తయారు చేయండి ప్రభువా, నీకు వందనాలు. యేసు రక్తం జయం. ప్రతి ఒక్కరిని ఏలవేసి మీరు నడిపించండి. నానాటికి ఈ సంఘాన్ని అభివృద్ధిపరచండి నాయన. శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయాలు కదిలిపోవును గాక, యేసు నామములో కదిలిపోవును గాక. యేసు రాజా నీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు మార్చండి ప్రభువా, నీకు వందనాలు. ఆ చిన్నపాలు గ్రామాన్ని మీరు మార్చండి నాయన, నీకు వందనాలు. ఆ షాలేం ప్రేరోస్ మినిస్ట్రీ సంఘాన్ని అభివృద్ధిపరచండి ప్రభువా, నీకు వందనాలు.